బాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. నగరంలో భూ వివాదంకు సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్ చేశారు. వివరాల్లోనికి వెళ్తే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీతాలక్ష్మి అనే వ్యక్తి నుంచి ఒక ఫ్లాట్ ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే ఆ ల్యాండ్ పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. 1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్గేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద 5 బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు గీతాలక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్ ను ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ఫ్లాట్ ఓనర్ గా తారక్ ఉన్నారు. అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించాలని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డిఆర్టీ ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్ లాయర్ తెలిపారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టుకి తెలిపారు.